హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ కింద ఉన్నటువంటి ఎఫ్ ఫంక్షన్స్ వీటి గురించి తెలుసుకుందాం. ఇవేంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మన సెట్టింగ్స్ ఎక్కడైనా ఇవి సెట్టింగ్స్ మార్చినప్పుడు మనకి వీటి గురించి అవగాహన ఉంటే మనం డైరెక్ట్గా వెళ్ళి వాటిని మనం సెట్ చేయగలుగుతాం. సో వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఇవి మనకు తెలియకపోతే. అదేంటనేది సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది క్లాస్ వరకు ఇవి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే, విల్ స్టార్ట్ నౌ. దిస్ ఇస్ ద ఇన్ఫేర్ కన్స్ట్రైంట్స్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఐ. ఇది వచ్చేసి మనకి కన్స్ట్రైంట్స్. ఈ యొక్క కన్స్ట్రైంట్స్ అనేవి మనము మాక్సిమం 3D మోడలింగ్ లో వాడుతూ ఉంటాం మెకానికల్ ఇంజనీర్స్. బట్ నేను AutoCAD లో ఇది ఆన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఆన్ అంటే ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి మనకి హైలైట్ అయింది కదా. సో ఇది ఆన్ అయినట్టు అనమాట. రైట్. సో ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలనుకుంటున్నా. సో రెక్టాంగిల్. రైట్, చూడండి ఇప్పుడు మనకి ఈ యొక్క సింబల్స్ కనిపిస్తున్నాయి. వీటిని జామెట్రికల్ టాలరెన్సెస్ అంటాం అనమాట. అంటే ఒక లైన్ కి ఇంకొక లైన్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. రైట్. సో చూడండి, ఈ లైన్ కి ఈ లైన్ పర్పెండిక్యులారిటీ ఉందని, ఈ లైన్ కి ఈ లైన్ ప్యారలల్ గా ఉందని మనకి చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో వాస్తవానికి మనకు AutoCAD లో ఇవి అవసరం లేదు. ఏదైనా సందర్భాల్లో ఇది ఆన్ అయి ఉన్నప్పుడు వెంటనే మీరు ఇలా వస్తుందంటే వెంటనే గ్రహించి యు గో అండ్ ఆఫ్ దిస్ వన్. అండ్ అలానే దీన్ని డిలీట్ చేయాలనుకోండి, మనం ఇక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఇంటూ మార్క్ వస్తుంది, యూ క్యాన్ రిమూవ్. బట్ ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది ఇలా క్లోజ్ చేయగానే మనకి డిసపియర్ కాదు, దానివల్ల ప్రాబ్లం అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే డిలీట్ చేసేసి స్టార్ట్ అగైన్. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఆఫ్ లో పెట్టాను. రైట్, ఆఫ్ లో పెట్టేసి అగైన్ ఐ డ్రా. సో ఇట్ విల్ బి ప్లెయిన్. ఓకే. సో దిస్ ఇస్ ఇన్ఫేర్ కన్స్ట్రైంట్స్, గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి స్నాప్ మోడ్ F9 ఇస్ వెరీ రిస్కీ కమాండ్ యాక్చువల్ గా. ఎందుకు అంటే మనకి F8 F9 పక్క పక్కనే ఉంటాయి. సో ఒకసారి కనుక నేను F9 ఆన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ చేస్తున్నా. రైట్, సానబుల్ లో పెట్టాను. సో వెన్ ఐ మేక్ డ్రాయింగ్, చూడండి నా మౌజ్ అనేది జంప్ అవుతుంది, మీరు గమనించారు లేదు. నేను F7 ఆన్ చేస్తే సో ఇట్ ఈస్ జంప్ టు ఓన్లీ ద గ్రిడ్స్ పాయింట్స్ ని. గ్రిడ్స్ ఎక్కడెక్కడ ఒక కనెక్ట్ అయి ఉన్నాయో అదే పాయింట్స్ మనకి ట్రేస్ అప్ చేస్తుంది అనమాట. సో మనం వెంటనే గ్రిడ్స్ బేస్ చేసుకొని డ్రాయింగ్ డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. సో నేను ఈ మధ్యలో లైన్ డ్రా చేయాలన్నా కానీ ఐ కాంట్. సో బికాస్ ద F9 ఇస్ ఆన్. సో స్నాప్ మోడ్ అనేది ఆన్ ఉంది. ఇప్పుడు మనం F9 అనేది ఆఫ్ లో పెట్టుకుంటే సో వీ కెన్ మేక్ ఇట్ నార్మల్ గా వర్క్ చేసుకోవచ్చు మనం. రైట్, ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంది అనమాట. సో అందుకని వెరీ కేర్ఫుల్ వెన్ యూ మేక్ ఇట్ ఆన్ F8 F9. రైట్, గుడ్. నెక్స్ట్ I'm deleting this. Next, you know very well about grids display F7 కదా. F7 తోటి మనం దీన్ని ఆన్ ఆఫ్ చేస్తుంటాం. దాని తర్వాత ఆర్థో మోడ్, ఇది నెవర్ ఫర్గెట్ అని ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. ఎప్పటికీ కూడా దీన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే టు మేక్ స్ట్రైట్ లైన్స్ F8 కనుక ఆన్ చేసుకుంటే మనకి స్ట్రైట్ లైన్స్ డ్రా చేయగలుగుతాం. ఇది ఒకటి మీరు గమనించండి. సో F8 అనేది ఇదనమాట, ఆర్థో ఆన్. సో ఇది మనకు మర్చిపోయాం అనుకోండి. సో వెన్ యూ గో సమ్ ఇంటర్వ్యూస్ ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు మనకు గుర్తుకు రాకపోతే ఇట్ విల్ బి వెరీ ప్రాబ్లమేటిక్. రైట్. సో దాని తర్వాత వచ్చేసి ద పోలార్ ట్రాకింగ్. పోలార్ ట్రాకింగ్ అంటే వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద స్ట్రైట్ లైన్ యాజ్ వెల్ యాజ్ ద యాంగులర్ లైన్. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఆన్ చేస్తున్నాను. చూడండి, పోలార్ ట్రాకింగ్ ఆన్ చేయగానే మనకి ఇది ఆఫ్ అయిపోయింది, గమనించారా లేదు. రైట్. నెక్స్ట్ నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసా, అదే విధంగా సమ్ యాంగులర్ లైన్స్ కూడా చేయగలరు. చూడండి, మనకి పర్టికులర్ గా 30 degrees దగ్గర మళ్ళీ స్టిక్ అయిపోయింది, గ్రీన్ రిబ్బన్ లైన్ వచ్చేసింది. చూడండి, అది ఎందుకు వచ్చిందంటే దెర్ విల్ బి ద సెట్టింగ్స్. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు సో మనకు చూడండి ఇక్కడ 30 degree అనేది ఆల్రెడీ ఉందన్నమాట. మనకు కావాలి అంటే వీ కెన్ యాడ్ సంథింగ్. ఒకవేళ నేను 60 degrees కూడా కావాలి లైన్ అని అనుకున్నప్పుడు లైన్ కమాండ్ తీసుకొని వెన్ యూ గో, సో మనకి 60 degree దగ్గర కూడా ట్రేస్ అప్ అవుతుంది అనమాట. యూ కెన్ గివ్ డైరెక్ట్లీ ద లెంత్ ఆఫ్ ద యాంగిల్. ఆల్రెడీ యాంగిల్ ఉంది కదా, మనకి లెంత్ ఇచ్చేసి సరిపోతుంది. ఇప్పుడు మనకి 50/60 degrees అనమాట. అయితే మనకు గుర్తుందో లేదో, షిఫ్ట్ హెడ్ రేట్ ఆ కమాండ్ కి ఇది ఒక ఆల్టర్నేట్ కమాండ్, బట్ అది అల్టిమేట్. మీకు ఇలా కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, ఆఫ్ చేస్తున్నా. దాని తర్వాత ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ స్నాప్ F3. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఎందుకు అంటే సో వెన్ ఐ గో సి మనకి చూడండి, మనకి ఎండ్ పాయింట్స్, మిడ్ పాయింట్స్ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. బికాస్ ఆఫ్ F3 అనేది ఆన్ లో ఉన్నది కాబట్టి చూపిస్తుంది అనమాట.
సో లేకపోతే మనకి చూపించదు. ఓకే, అది గమనించండి మీరు. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఎంత ట్రై చేసినా కూడా ఇది మనం దీన్ని మ్యాచ్ చేయలేము. సో మనకి ఎప్పుడైతే F3 ఆన్ లో ఉంటుందో అప్పుడే మనం చేయొచ్చు అనమాట. సో ఇందులో కూడా సెట్టింగ్స్ ఉన్నాయి, అది కూడా గమనించండి. సమ్ రేర్ కేసెస్ లో మనకి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఓన్లీ టాంజెంట్ ట్రేస్ చేయాల్సింది. ఆ సందర్భంలో ఇవన్నీ చూడండి, నేను సెట్టింగ్స్ కి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ ఆన్ లో ఉన్నాయి. మనకు కావాల్సిన వాటిని ఆన్ లో పెట్టుకోవచ్చు, అవసరం లేని వాటిని ఆఫ్ లో పెట్టుకోవచ్చు. సో అది డిపెండింగ్ ఆన్ యువర్ డ్రాయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఒక సర్కిల్. సి ఎంటర్ అండ్ ఐఎమ్ గివింగ్ సర్కిల్. సో ఇప్పుడు నేను ఈ యొక్క టాంజెంట్ పాయింట్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేయాలను, ఎగ్జాక్ట్లీ టాంజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సర్కిల్ కూడా ఉంది, ఈ రెండు టాంజెంట్స్ కలపాలి అనుకుంటాను. ఎల్ కమాండ్ తీసుకొని నేను వెన్ ఐ గో హియర్ లైన్ కమాండ్ ఎల్ ఎంటర్. సో నీట్ గా అవ్వట్లేదు, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ఇలాంటి గ్యాప్ వస్తుంది కదా, ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి క్లియర్ ఆల్ అండ్ మేక్ ఓన్లీ ద టాంజెంట్. మీకు ఏం కావాలంటే అవి పెట్టుకోండి, ఎన్ని కావాలంటే పెట్టుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఓకే, ఎందుకంటే 2 టాంజెంట్స్ నేను చేయాలనుకుంటున్నాను కదా. ఓకే, సో ఎల్ కమాండ్, ఎల్ ఈజ్ అ షార్ట్ కట్ కమాండ్, రైట్. చూడండి మనకి టాంజెంట్ డైరెక్ట్ గా అపేర్ అవుతుంది, రైట్. ఎస్కేప్ అగైన్. సో డైరెక్ట్ గా అపేర్ అవుతుంది, మనకి మ్యాచింగ్ అనేది చాలా నీట్ గా అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనము ఈ ఆన్ చేయటం ఆఫ్ చేయటం పెట్టుకోవాలి. ఒకసారి ఆఫ్ ఆన్ చేసినప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీరు F3 ఆన్ లో ఉన్నా కూడా మనకి ట్రేస్ అప్ అవ్వదు, బికాజ్ ఎందుకు అవి ఆఫ్ లో ఉన్నాయి కాబట్టి. అది కూడా మీరు గమనించండి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఐ మేక్ ఇట్ ఆఫ్, సెలెక్ట్ ఆల్ అండ్ ఓకే, రైట్. ఓకే, దెన్ ఇది వచ్చేసి మనకి 3D స్నాప్, 3D లో ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ F11, ఇది కూడా మనకి చాలా బాగా క్లాస్ సివిల్ ఇంజనీర్స్ క్లాస్ డ్రా చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలానో చూద్దాం. సో వెన్ ఐ మేక్ డ్రాయింగ్ హియర్, మనకి టాప్ హారిజంటల్ లైన్ లెంత్ తెలియదు కదా, దాన్ని ట్రేస్ అప్ చేయాలి అంటే ఇప్పుడు ఏం రావటం లేదు కదా. సో వెన్ ఐ మేక్ ఇట్ ఆన్, చూడండి ఒక రిబ్బన్ లైన్ వచ్చింది మనకి. ఆ రిబ్బన్ లైన్ రావటం కోసం అది ఆన్ లో పెట్టుకుంటాం. చూడండి డైరెక్ట్ గా ట్రేస్ అప్ అయిపోయింది, రైట్. సో అలా మనం చేసుకునే అవకాశం అనేది ఈ F11 తో మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇది మీరు ఆన్ చేసి పెట్టుకోండి బెటర్. దాని తర్వాత ఇవి వచ్చేసి మనకి అలౌ డిసలౌ యూసిఎస్ F6, ఇది మనకి 3D లో బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం 3D వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. అదే విధంగా ఇది వచ్చేసి డైనమిక్ ఇన్పుట్ F12. అంటే ఏంటంటే, సో కమాండ్ బార్ విల్ షో ఎట్ క్రజర్ పాయింట్. ఇప్పుడు చూడండి నేను ఎల్ అని టైప్ చేశాను కదా, సో నాకు చూపించట్లేదు కదా ఇక్కడ మన కమాండ్ బార్ దగ్గర. F12 ఆన్ చేశాను, ఎల్ చూడండి మనకి కనిపిస్తుంది ఎల్ దగ్గర. సో ఇది ఎక్కడంటే బాగా ఉపయోగపడేది మనకి రెక్టాంగిల్ దగ్గర బాగా ఉపయోగపడుతుంది. ఆర్ఈసి కమాండ్ తీసుకొని, సో వెన్ ఐ గో హియర్, సో చూడండి మనకి ఈ 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో చాలా సందర్భాల్లో ఎప్పుడైనా మీరు F12 ఆఫ్ లో ఉందనుకోండి, సో రెక్టాంగిల్ కమాండ్ కనుక మీరు తీసుకుంటే ఎటువంటి మీకు ఇక్కడ చూడండి ఏం కనిపించట్లేదు. సో అలాంటి సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకి డైరెక్ట్ గా కంటికి కనిపిస్తుంది, కమాండ్ ఏం చేయబోతున్నాం నెక్స్ట్ అనేది కూడా యూ కెన్ సీ. సో దట్ ఈస్ ద డైనమిక్ F12 ఇన్పుట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, షో హై లైన్ వెయిట్. సో ఇదేం లేదు, మనం లైన్ కమాండ్ కనుక తీసుకుంటే, సో దీనికి మనం వెయిట్ అప్లై చేసుకుంటే, ఓకే, సో వెయిట్ line but it is not appearing. So when I make it on, I can able to see the weight. So like that. అదే విధంగా ట్రాన్స్పరెన్సీ అంటే దాని యొక్క ఫేడింగ్, కొంచెం డార్క్నెస్ వీటిని మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది ఉపయోగిస్తాం. అది ఎలా, మనం ఇక్కడ కిందకి వచ్చేసి ట్రాన్స్పరెన్సీ లెవెల్ అనేది ఇచ్చామనుకోండి, సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ కదా. ఇది నార్మల్ లైన్, సో ఇది ట్రాన్స్పరెన్సీ అప్లై చేసిన లైన్. ఇది కూడా ఇక్కడ ఉన్న ఈ ట్యాప్ తోనే ఆపరేట్ అవుతుంది అనమాట, దీంతో ఆపరేట్ అవుతుంది. ఒకవేళ ఇది ఆఫ్ లో ఉంటే మనకు ఆ యొక్క ఫ్లేవర్ కనిపించదు, రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి క్విక్ ప్రాపర్టీ. అంటే మనం ఇది ఆన్ చేయగానే ఇలా క్లిక్ చేయగానే మనకి చిన్న ప్రాపర్టీ బాక్స్ అనేది మనకి అపియర్ అవుతుంది అనమాట. సో ఇది పెద్ద ఉపయోగం ఉండదు, మీరు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, రైట్. దాని తర్వాత సెలెక్షన్ సైకిల్ కంట్రోల్ W. ఓకే, ఇదేంటంటే ఒకసారి చూపిస్తాను, ఇది కూడా చాలా సందర్భాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. లైన్ కమాండ్ అండ్ ఐ విల్ గో 50 ఎంటర్ అండ్ Z ఎంటర్, E ఎంటర్, Z ఎంటర్, E ఎంటర్, రైట్. సో మళ్ళీ నేను ఒక డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నాను, రైట్. లైన్
ఓకే, దెన్ ఎల్లో లైన్ రైట్. ఇప్పుడు ఇందులో 3 టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను సెలెక్షన్ చేయడానికి వెళ్తే డైరెక్ట్ గా నాకు ఎల్లోనే సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ నేను ఆఫ్సెట్ అని టైప్ చేసి 10 అని ఇచ్చాను అనుకోండి, సో ఇట్ విల్ టేక్ ఓన్లీ ద ఎల్లో కలర్ లైన్. వెన్ ఐ మేక్ ఇట్ ఆన్ and I make it on, so when I go for offset 10 enter, so see మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఏ లైన్ సెలెక్ట్ చేయాలని. దిస్ ఇస్ సెలెక్షన్ లైన్ అన్నమాట, సెలెక్షన్ సైకిల్. ఇవి మనకు చాలా ఉపయోగపడుతుంటాయి. వీటిని మీరు మరొకసారి బాగా ఆలోచన చేయండి, దీన్ని మీరు నోట్బుక్ లో నోట్ చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడల్లా వీటి పైన మీరు దృష్టి అనేది పెట్టండి.